ఏమైంది రుద్రా? బండి స్టార్ట్ అవ్వట్లేదు పెదనాన్న, చూస్తానండి. వెళ్ళి చూడు. కండిషన్ అంతా బానే ఉంది, ఏమైందబ్బా? సరేలే రుద్ర, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నువ్వు గంగా కార్ రిపేర్ చేయించి సరదాగా తిరిగి వచ్చేసేయండి. నేను క్యాబ్లో వెళ్ళిపోతాలే. అదిగో క్యాబ్ వచ్చేసింది. క్యాబ్ ఎప్పుడు బుక్ చేశారు పెదనాన్న? నువ్వు జ్యూస్కెళ్ళావు కదా, అప్పుడే బుక్ చేశాను. అయితే ఓ పని చేయండి, మీరు గంగని తీసుకుని క్యాబ్లో వెళ్ళండి, నేను రిపేర్ చేయించుకుని వచ్చేస్తా. దారిలో నేను సుబ్రహ్మణ్యాన్ని కలిసి వెళ్తానురా. నేను నా ఫ్రెండ్ని కలిసినట్టుంటుంది కదా, మీరిద్దరూ రండి, ఆ పని చూసుకొని వస్తాను. బాయ్ 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 పెదనాన్న. బాయ్. పెదనాన్న ఆగండి. రేయ్, మీరిద్దరూ కలిసి వచ్చేయండి. బాయ్. పెదనాన్న నా మాట వినండి. పెదనాన్న బాయ్ బాయ్ బాయ్. ఒక్క నిమిషం. నీకు విషయం తెలుసా బ్రో? రుద్రబావ గారిని గంగని మావయ్య గారు సరదాగా షికారు చేసుకురమ్మని ప్రైవసీ ఇచ్చి వదిలేసి వచ్చారంట. గుడ్. ఎంతసేపు మనల్ని ఎలా టార్గెట్ చెయ్యాలా అని ఆలోచించే బదులు కాసేపు అలా తిరిగి రానిలే, మైండ్ ఫ్రెష్ అవుతుంది. నీకు జోక్గా ఉందా బ్రో? వయసు జలశిషిక, కావాలంటే నువ్వు కూడా సూర్యతో పాటు సరదాగా లాంగ్ డ్రైవ్కి వెళ్ళిరా. కానీ ఎవరి కార్లో వెళ్ళాలి? సూర్య డ్రైవ్కి వెళ్దాం పదా అంటే, వెయిట్ పెద్దానికి చెప్పొస్తాను, అన్నయ్య నీ కార్ అడుగుతాను, డీజిల్కే డబ్బులు నాన్నని అడుగుతాను అని అంటాడు. అది నాకు నచ్చదు. నేను ఎంజాయ్ చేసేది ఏదైనా నాదై ఉండాలి, నాకు మాత్రమే హక్కు ఉండాలి. అయితే నువ్వు కొన్ని రోజులు వెయిట్ చేయాలి, తప్పదు. ఈ వెయిటింగ్లోనే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. చూసావా బ్రో, కార్లో ఆఫీస్కి వెళ్ళి రావాల్సిన నేను వంటింట్లో ఉండాల్సి వస్తుంది. వంటింట్లో ఉండాల్సిన ప్రమీల అక్క బిజినెస్ డీల్ చేస్తుంది, కార్లలో తిరుగుతుంది. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవడం అంటే ఇదేనేమో బ్రో. బండ్లు ఓడల సంగతి సరే, ఆ బైక్ సంగతి చూడు. బైకా? అతను సూపర్ మార్కెట్ సేల్స్ హెడ్ కార్తిక్ కదా? మన ఇంటి దగ్గర ఏం చేస్తున్నాడు? ప్రమీలని ఫాలో అవుతూ వచ్చాడు. ఇస్ ఇట్? మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ దిస్. అంటే కార్తిక్ ప్రమీల అక్క వెంట పడుతున్నాడా? కమాన్ బ్రో, వెంటనే ఈ విషయం శకుంతల అత్తయ్యకి చెప్దాం. తను రచ్చ రచ్చ చేస్తుంది, ప్రమీల అక్కని బయటికి వెళ్లకుండా ఆపేస్తుంది, సూపర్ మార్కెట్ నా సొంతమవుతుంది. డోంట్ గెట్ ఎగ్జైటెడ్ ఇషిక. ప్రమీల బయటికి వెళ్లకుండా ఆగడమో, సూపర్ మార్కెట్ సొంతం అవ్వడమో కాదు నాకు కావాల్సింది. ఆ రుద్ర బ్లేమ్ అవ్వడం నాకు కావాలి. ఫాలోయింగ్ వరకే వచ్చింది కదా, కథ ఇంకొంచెం దూరం వెళ్ళని, అప్పుడు బ్లాస్ట్ చేసి అందరినీ బ్లాక్ చేద్దాం. మొత్తానికి మా చెల్లి బాగుంది, జాలిగా షికార్కి వెళ్ళమని సెట్ చేసిన మాయా. గంగెప్పుడు వంటింట్లో, రుద్రేమో అకాడమీ. వాళ్ళకి ఇంకా వేరే లోకమే లేకుండా పోయింది. అందుకే సరదాగా టైం స్పెండ్ చేస్తారని కావాలనే వదిలేసి వచ్చా. అన్నయ్య వదిన రాలే స్నేహ. కొత్త జంట కదేటి, సరదాగా వాళ్ళకి వెళ్ళి ఏ హోటల్ అన్న తినే సినిమాకి వెళ్ళి ఉంటారు. ఏటైనదే, కాలుకెట్టిన దెబ్బ తగిలిందా, లేక బావతో కలిసి డాన్సింగ్ చేస్తుంటే కాలెట్టిన బెనికిందా? డాన్సింగ్ నా బొందా, వాకింగ్ అన్నయ్య. 1 కాదు 2 కాదు 10 కిలోమీటర్లు. అదేంటి రుద్రా, పాపం గంగని అంత దూరం ఎందుకు నడిపించారా? ఇందులో నా తప్పేం లేదు పెదనాన్న. కారు గ్యారేజ్లో వదిలేసి క్యాబ్కి వెళ్దామంటే
ఆవిడ గారు ఏముందో అడగండి. ఏటనవే సరదాగా మాట్లాడుకుంటూ చల్ల గాలిలో నడుచుకుంటూ వెళ్దాము అన్నాను. అందుకే నడిపించాను. ఏంటన్నయ్య మరి నువ్వు సరదాగా నడుద్దాం అంటే జాలీగా కాస్త దూరం నడవాలి, కాస్త దూరం బైక్ మీద తిప్పాలి. ఇంకా ఇంకా ఏంట్రా, ఈ విషయంలో నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. ఏ బేబీ బయటికి వెళ్ళారు కదా, ఎనీథింగ్ ఈటా? ఎందుకు లేదు? ఫుడ్ ఫెస్టివల్ లో తిన్నట్టు ఏ స్టాల్ ని వదలకుండా అన్నీ తింది. అందుకే తిన్నది అరగాలని నడిపించాను. టూ మచ్ రుద్ర. భార్యతో మరి ఇంత ర్యాష్ గా బిహేవ్ చేయడం. ఆ, అలా చెప్పండి పెద్దోరు. మిలిటరీ ట్రైనింగ్ లో స్టూడెంట్స్ కి పనిష్మెంట్ ఇచ్చినట్టు ఇస్తున్నారు. ఏంటి, నా మీద కంప్లైంట్ ఇస్తున్నావా? నా బాధ చెప్పుకుంటున్నాను. సర్లే, నీ బాధ పోవాలంటే మార్నింగే లేచి అలా చల్లగాలికి ఎయిర్పోర్ట్ వరకు నడుచుకుంటూ వెళ్దాం. బేబీ సెలే 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 ఏడు బాబా మా సెల్ని అలా భయపెడేస్తున్నావా? పోనీ ఓ పని చేయి, నువ్వు నేను కలిసి నడుద్దాం. ఓ వద్దు బా, నీకు అవకాశం ఇస్తే నన్ను దుబాయ్ దాకా నడిపించేస్తావు. దుబాయ్ ఇదే మంచి టైం బ్రో. అంతా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రమీల అక్క బైక్ మ్యాటర్ లీక్ చేద్దాం. నో ఇషిక, ఈ బైక్ జర్నీ ఎంత దూరం వెళ్తుందో చూద్దాం. సరైన టైం చూసి బ్రేక్ వేద్దాం. నేనేమో సరదాగా సార్ చేయి పట్టుకుని భుజం మీద తల వాల్చి ఒకరికొకరు దగ్గరగా చల్లగాలిలో హాయిగా నడుస్తూ కబుర్లు చెప్పుకుందాం అనుకుంటే ఆయన గారేమో లెఫ్ట్ రైట్ అంటూ మార్చి చేసినట్టు నడిపించారు. అరే, అసలు కుదురుగా నిలబడితేనే కదా. కాళ్ళకి చక్రాలు ఉన్నట్టు స్పీడ్గా నడవడమేనా? పాపం ఆడపిల్ల అసలే సుకుమారం, ఎలా నడుస్తుందో ఏంటో అనే ఆలోచన కూడా ఉండదు. పాపం ఆడపిల్ల అసలే సుకుమారం, ఎలా నడుస్తుందో ఏంటో అనే ఆలోచన కూడా ఉండదు. అయ్యో దేవుడా, లవింగ్ చేసే మంచి మొగుడినివ్వమంటే వాకింగ్ జాగింగ్ చేసే మొండి మొగుడినిచ్చేవింటయ్యా దేవుడా. ఏంటి ఈ టైంలో దేవుని డిస్టర్బ్ చేస్తున్నావు? ఏం లేదు సార్, కాళ్ళ నొప్పులు తగ్గితే కాలినడకతో గుడికొస్తానని మొక్కుకుంటున్నాను. నడిచినందుకే కాళ్ళు నొప్పులు వచ్చాయని మంచం మీద కూర్చొని కుయ్యో మొర్రో అంటున్నావు. మళ్ళీ నడిచి గుడికి వస్తానని మొక్కుకుందట. అందుకే నిన్ను బ్రెయిన్లెస్ అనేది.